కురుక్షేత్ర యుద్ధానంతరం యుద్ధక్షేత్రానికి చేరుకున్న ధృతరాష్ట్రుడికి సంజయుడు అక్కడి హృదయ విదారక దృశ్యాలన్నింటినీ కళ్లకు కట్టినట్టు వివరించి చెప్పడంతో ధృతరాష్ట్రుడు కురుక్షేత్రంలో ఎంతమంది చనిపోయి ఉంటారో చెప్పమని ధర్మరాజుని అడగడంతో కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన వారు సుమారు ఓ అర్బుదం ఉంటారని ధర్మరాజు బదిలిచ్చాడు. యజుర్వేదాన్ని అనుసరించి అర్బుదం అంటే 10 కోట్లని అర్థం. అంతమంది తమ కోసమే పోరాడి మరణించారన్న విషయం విని చలించిపోయిన ధృతరాష్ట్రుడు అరణ్యవాసంలో లోమస మహర్షి ధర్మరాజుకు ప్రసాదించిన దివ్యజ్ఞాన దృష్టితో చూసి యుద్ధంలో చనిపోయిన వారందరికీ ఎలాంటి పుణ్యగతులు ప్రాప్తించాయో చెప్పమని ధృతరాష్ట్రుడు ధర్మరాజుని అడిగాడు. ధర్మరాజు బదిలిస్తూ కురుక్షేత్ర యుద్ధంలో మనస్ఫూర్తిగా పాల్గొని యుద్ధం చేసి మరణించిన వీరులంతా ఇంద్రుడితో సమానమైన గతిని పొందారని, ఏదో ఒక రోజు మనిషికి చావు తప్పదు కాబట్టి యుద్ధం చేసి వీరుడిగా మరణించాలనుకున్న వారంతా గంధర్వలోకం చేరుకున్నారని, యుద్ధం చేస్తూ ప్రాణభిక్ష కోరి మరణించిన వారు అలాగే యుద్ధం నుండి పారిపోతూ మరణించిన వారంతా యక్షలోకం చేరుకున్నారని, యుద్ధం చేయడానికి చేతిలో ఆయుధం లేకపోయినప్పటికీ శత్రువుకు వెన్ను చూపకుండా వీరోచితంగా పోరాడి మరణించిన వీరులంతా సరాసరి బ్రహ్మలోకం చేరుకున్నారని ధర్మరాజు తన దివ్యజ్ఞాన దృష్టితో చూసి ధృతరాష్ట్రుడికి వివరించాడు.